హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మా సీకేఎస్ ఫ్యాషన్స్ అండ్ టైలరింగ్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు చాలా మంచి వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. చాలామంది అడిగే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నానండి. రోజుకు 5 బ్లౌజులు కుట్టితే ఎంత ఆదాయం వస్తుందో, ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది, టైలరింగ్లో సక్సెస్ ఎలా సాధించాలి అని ఈ టాపిక్స్ అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నానండి. ఫ్రెండ్స్, టైలరింగ్ అనేది కేవలం ఒక పని కాదండి, ఇది ఒక నైపుణ్యం. ఈ నైపుణ్యాన్ని ప్రేమతో, క్రమశిక్షణతో చేస్తే మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి ప్రాంతంలో బ్లౌజ్ స్టిచ్చింగ్ రేట్లు వేరువేరుగా ఉంటాయి. కొందరు 300 తీసుకుంటారు, మరి కొందరు 500, 700 తీసుకుంటారు. ఉదాహరణకు ఒక మాట చెప్పనా, ఒక బ్లౌజు కుట్టడానికి 400 నుంచి 600 వరకు తీసుకుంటే రోజుకు కనీసం 5 బ్లౌజులు కుడితే 2000 నుంచి 3000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కదండి. ప్రాంతం, డిజైన్లు, మీ ఛార్జీలు, కస్టమర్లను బట్టి ఇది మారుతూ ఉంటుంది. నెలలో క్రమంగా పని ఉంటే మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుందండి. మంచి ఆదాయం ఖచ్చితంగా ఉంటుందండి. నెలకి తగ్గట్టుగా మనం అదే పనిగా కూర్చొని ఉంటే ఖచ్చితంగా మనము 50,000 50,000 అనేది ఈజీగా సంపాదించవచ్చు. అయితే కస్టమర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. చెప్పిన తేదీకే బట్టలు ఇవ్వండి. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి. చిన్న పని అయినా పెద్ద పని అయినా ఒకే శ్రద్ధతో చేయండి. ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. ఇందులో ఒక మంచి విషయం ఏం తెలుసా, సమయం అనేది చాలా విలువైనది. సమయాన్ని కానీ మనం వృధా చేసామంటే మాత్రం ఖచ్చితంగా ఏ గోల్ అనేది సాధించలేమన్నమాట. ప్రతిరోజు కొత్త డిజైన్లు నేర్చుకోండి, కొత్త టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయండి. నేర్చుకోవడం ఎప్పుడు ఆపకండి. ఈరోజు నేర్చుకున్న ఒక చిన్న టిప్పు రేపు మీకు వందలాది కొత్త కస్టమర్లను తీసుకొస్తాయి, ఖచ్చితంగా తీసుకొస్తాయండి. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నానండి, టైం అనేది బెస్ట్ సేఫ్ అనేసానండి. చాలా 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 టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా ముఖ్యమండి. నిజమే కదా, సోషల్ మీడియాలో చాలా వీడియోస్ అనేది ట్రెండింగ్లో ఉన్నాయి. సోషల్ మీడియా అనేది ఖచ్చితంగా అందరికీ ఆన్లైన్ ప్రాసెసే కదా, ఇది అందరికీ అందుబాటులో ఉండేదే కదా సోషల్ మీడియా. మీరు కుట్టిన మంచి డిజైన్లను వీడియోలుగా లేదా ఫోటోలుగా చూపించండి. ఇంకా వాట్సాప్ అయితే ఉంటుంది కదా, వాట్సాప్లో కూడా మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, చూపించండి. మీరు మీ వీడియోలతో అందరికీ ఫోటో ద్వారా చూపించండి. కొత్త కస్టమర్లు మీ దగ్గర ఖచ్చితంగా వస్తారు. మొదట్లో ఆర్డర్లు తక్కువగా ఉండొచ్చు, కొందరు నిరుత్సాహపరచవచ్చు, కానీ మీరు ఆగిపోవద్దు. ప్రతి విజయవంతమైన టైలర్ కూడా ఒకప్పుడు మొదటి బ్లౌజ్తోనే ప్రారంభించారు. అవునండి, ఎవరైనా కూడా సరే ఈ విజయం అనేది సాధిస్తారు కదా. ఎలాంటి టైలర్ అయినా, ఎలాంటి వృత్తి అయినా కూడా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఒక చిన్న ప్రాసెస్ అనేది మొదలుపెట్టి దాని ద్వారా పెద్ద సక్సెస్ అనేది సాధించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ప్రతి ఉదయం మీకు మీరే ఒక మాట చెప్పుకోండి, నేను నేర్చుకుంటాను, నేను కష్టపడతాను, నేను తప్పకుండా విజయాన్ని సాధిస్తాను అనే ఒక టార్గెట్ కానీ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా మీరు మాత్రము విజయం అనేది తప్పకుండా సాధిస్తారండి. మీ కుట్టులో నాణ్యత ఉంటే, మీ మాటలో నిజాయితీ ఉంటే, మీ ప్రవర్తనలో గౌరవం ఉంటే కస్టమర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. గుర్తుంచుకోండి, విజయానికి షార్ట్ కట్ అనేది లేదండి. నిజమే కదా, ఆగిపోవడం, మధ్యలో స్టక్ అవ్వడం అనేది ఉండదు విజయానికి ఎప్పుడైనా కూడా సరే. కానీ క్రమశిక్షణ, కష్టం, ఓపిక ఉంటే విజయం మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. మీరు ఒక చిన్న మిషన్తో మొదలుపెట్టిన ఒక రోజు పెద్ద టైలరింగ్ సెంటర్ నడిపే స్థాయికి చేరుకోవచ్చు, అది అసాధ్యం కాదు. కాబట్టి ఈ రోజు నుంచే ఒక లక్ష్యం పెట్టుకోండి. ప్రతిరోజు కొంచెం మెరుగ్గా పనిచేయండి, కొత్త విషయాలు కూడా నేర్చుకోండి, కస్టమర్లను సంతోషపెట్టండి. మీ పేరు మీకంటే ముందే వినిపించే రోజు ఖచ్చితంగా వస్తుందండి. అందుకే చెప్తున్నాను, టైలరింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అని నా ఉద్దేశం అండి. ఎప్పుడైనా కూడా సరే ఇంట్లో పని చేస్తూ ఉంటాం కదా, ఇంట్లో పనితో పాటు మనం టైమింగ్ అనేది ఖచ్చితంగా కానీ మనము మెయింటెనెన్స్ అనేది చేసామంటే విజయం అనేది కూడా సాధించవచ్చండి. ఇంట్లో పనులు
ఇప్పుడు ఉంటారు కదా స్త్రీలైతే ఇంట్లో పనులు చేసేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ పిల్లలకి క్యారేజెస్ అన్నీ వేసి పంపిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా నాకు తెలిసినంత వరకు అయితే మాత్రము టైలరింగ్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే చెప్తున్నానండి. ఫస్ట్ నుండి నేను ముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానండి. వీడియోలో కూడా నేను చెప్పాను. ఒక్కసారి అయితే మాత్రం ప్రీవియస్ వీడియో కూడా నా ఛానల్లో సెర్చ్ అయితే చేయండి. స్క్రోల్ చేసి చూసారంటే మీకే చాలా విషయాలు అయితే టిప్స్ అయితే నేను చెప్పాను. టైలరింగ్ పరంగా మోటివేషనల్గా ఆ కటింగ్ స్టిచ్చింగ్ ఈజీ మెథడ్లో ఈజీగా ఏ విధంగా కటింగ్ చేయాలి, ఆ స్టిచ్చింగ్ చేయాలని నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే నా కెమెరా క్వాలిటీ అనేది సరిలేదండి. ఖచ్చితంగా మంచి ఫోన్ అనేది మీ ఈ మాటల ద్వారా అయినా మీరు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ చేసి ఇచ్చారంటే ఖచ్చితంగా నాకు ఈ ఛానల్ అనేది కొద్దిగా మెరుగైతే అవుతుంది. అప్పుడు ఖచ్చితంగా నేను అనుకున్న గోల్ అయితే సాధించిన తర్వాత ఒక మంచి మొబైల్ అయితే తీసేసుకునేసి మీకు ఖచ్చితంగా మంచి వీడియోలు అయితే పెట్టి అయితే నేను చూపిస్తానండి. ఖచ్చితంగా అండి నా వంతు నాకు తెలిసినంత వరకు నా వంతు నేను సహాయం అనుకుంటారో అది మీ ఇదన్నమాట. నాకు తెలిసినంత వరకు అయితే నేనైతే వీడియోస్ అనేది పెడుతూనే ఉంటానండి. నేను మాత్రము ఒక విషయం అండి గుర్తుంచుకోండి. పిల్లలు ఉన్నారు, మాకు ఇంట్లో పనులు ఉన్నాయి, మేము చేయలేము, మా వల్ల కాదు అనేసి అనుకునే వాళ్ళైతే మాత్రము టైలరింగ్లోకి రావద్దండి. ఈ ఫీల్డ్ అనేది ఫస్ట్లో మాత్రం ఎవరికైనా సరే కష్టంగానే అనిపిస్తుంది. ఒక బ్లౌజ్ మనం కుట్టించుకొని బయట వెళ్ళేసి ఒక బ్లౌజ్ ఇవ్వాలంటే ఎంత అవుతుంది చెప్పండి మీరు? కుట్టుకూలి బయట ఇవ్వాలి. అర్జెంటుగా పార్టీ వేర్కి అయితే మనం వెళ్ళాలనేసి అనుకున్నప్పుడు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాంటప్పుడు మనం టౌన్లోనే ఇస్తామనుకో, త్వరగా ఇవ్వాలంటే టౌన్ ఏరియాలో అయితే మాత్రం ఖచ్చితంగా కుట్టయితే స్టిచ్చింగ్ చేసి అయితే మనకి చేతిలో అప్పటికప్పుడే హాఫ్ అన్ అవర్లో కుట్టిచ్చేస్తారనమాట. కుట్టిచ్చేసినా ఎంత ఉంటుంది అమౌంట్ అనేది ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు మినిమం 400 నుంచి 400 నుంచి ఖచ్చితంగా 600 అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఆ 400, 600 అనేది మనం ఖచ్చితంగా టైలరింగ్ అనేది కొద్దిగా శ్రద్ధ పెట్టి మనం కానీ నేర్చుకున్నామంటే తెలుసుకున్నామంటే ఖచ్చితంగా మనం అనేది సక్సెస్ అనేది సాధించవచ్చు కదా. ఈ 400, 600 అనేది కూడా మనం మెగల వేసుకున్నట్టే కదా. అందువల్ల చెప్తున్నానండి. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది అయితే మాత్రం చిన్న పిల్లల్ని పెట్టుకొని కూడా చాలా బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అయితే నేను చెప్తాను. కంపెనీ వెళ్ళాలనేసి అంటారు. కంపెనీ వెళ్ళి కూడా సరే మాత్రము సాధించేది ఏముందండి? వెళ్తాము లేదని చెప్పలే. అది ఒకరి కింద పని చేసి మనం పని చేయాలి. అలాంటప్పుడు ఏదో మనకు తగ్గట్టుగా ఏదో ఒక 10,000, 15,000 అయితే వస్తుందన్నమాట. ఇదైతే మాత్రం అలా కాదు కదండి. మన ఇష్ట ప్రకారం మన ఇంట్లో పిల్లల్ని చూసుకుంటాము, మన ఇంట్లో పనులనే చేసేసుకుంటాము, మనకు తగ్గట్టుగా అన్నీ ప్రతి ఒక్క పని అనేది చేసేసుకునేస్తాము. అప్పుడు మన తగ్గ పనులన్నీ చేసేసుకునేసి కూడా మనము టైలరింగ్ దగ్గర అనేది కూర్చొని మనం ఆదాయాన్ని మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు ఇంటి దగ్గరనే ఉండి. దీంతోపాటు ఒక మంచి బిజినెస్ టిప్ అయితే మీకు చెప్పనా నేను. ఏం లేదండి, ఇప్పుడు టైలరింగ్ అయితే చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ పాలిస్టర్ క్లాత్ అయితే ఉంటుంది కదండి. ఏదంటే ఇప్పుడు ఫాల్కి అయితే మనము శారీ ఫాల్ అయితే కుడతాం కదా. ఇది కూడా మంచి ఐడియా అండి. మీరు కానీ స్కిప్ చేయకుండా కానీ చూసారంటే ఇలాంటి మంచి విషయాలు అనేది మీరు తెలుసుకోలేరండి. అందువల్ల నేను చెప్తున్నానండి. మీరు పెద్ద వీడియో లెంతీ వీడియో అనేసి అనుకోవద్దు. చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే నేనైతే ఫాలో చేశాను, నేను పాటించాను కాబట్టి నాకైతే మంచి బెనిఫిట్ అయితే వచ్చిందనమాట. అందువల్ల నేను చెప్తున్నా, నేను ఆదాయం అనేది ఆర్జించాను కాబట్టి అందువల్ల అని చెప్పేసి నేను మీకు ఒక సజెషన్గా చెప్తున్నానండి. నేను పాలిస్టర్ క్లాత్ అయితే ఉంటుంది కదండి, అది మీటర్ వచ్చి ఒక 20 రూపీస్ అయితే ఉంటుంది, 20 రూపాయలు అయితే ఉంటుందండి. ఆ క్లాత్ నేనేం చేస్తానంటే టాన్లు అంటారనమాట. టాన్లు అంటే ఇప్పుడు తనీగా అయితే ఉండదన్నమాట, బిట్టుగా అయితే పెద్ద ఇప్పుడు మీటర్ లెక్కన ఎక్కువగా ఉంటుందన్నమాట క్లాత్ అనేది. ఆ క్లాత్ని ఏం చేస్తానంటే నేను ఒక్కొక్క పీస్ని అయితే 10 మీటర్స్ అనేది తెచ్చేసుకుంటానమాట. అట్లా ఒక 10 కలర్స్ అనేది తెచ్చేసుకుంటానమాట. ఆ కలర్స్ కూడా ఏమంటే శారీసు మన కస్టమర్స్ మనకు శారీస్ అయితే ఇస్తారు కదా, అవి ఎలా ఉంటాయి శారీస్ కలర్ కూడా చాలామంది గ్రీను ఎక్కువగా ఇచ్చేది. మన దగ్గరకు వచ్చే శారీస్ అయితే మాత్రము ట్రెండింగ్లో అట్రాక్షన్గా కనిపించే శారీస్ అయితే చాలామంది అయితే చూస్ చేసుకుంటారనమాట. ఆ శారీస్ కలరు దాన్ని బట్టి మనం చూస్ చేసుకునేసి మనము ఆ క్లాత్ అనేది తెచ్చేసుకోవాలన్నమాట. వేస్ట్గా వేరే క్లాత్ అనేది తెచ్చుకున్నా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది. గ్రీన్ కలరు, మళ్ళీ తర్వాత ఏమంటే బ్లూ కలరు, పింక్ కలరు, వైట్ కలరు, పర్పుల్ కలరు,
అలాంటి కలర్స్ ఉంటాయి కదా, లైట్ గ్రీన్ కలరు, స్కై బ్లూ కలరు, అలాంటి కలర్స్ అయితే ఉంటాయి కదా, రెడ్ కలరు, ఇలాంటి కలర్స్ అన్నీ కూడా మనకు తెలుస్తాయి కదా. మనకి నెమలి కలర్ అంటారు, మళ్ళీ దాంట్లో కూడా గ్రీన్ కలర్లో కూడా 4-5 కలర్స్ అయితే ఉంటాయి కదా. అలాంటి కలర్స్ అనేది కూడా మనం ఫాల్ కోసం అని చెప్పేసి క్లాత్ అనేది తెచ్చేసుకోవాలి. అది ఎలాగంటే టాన్ అనే, ఇప్పుడు షాప్కి అయితే వెళ్ళామంటే మనకు తెలుసు కదా, బట్టల షాప్ అయితే ఉంటుంది కదా, టాను లెక్కన మాకు పాలిస్ట్ క్లాత్ ఫాల్స్కి అని చెప్పేసి మాకు 10 మీటర్స్ అయితే ఇచ్చేయండి అని చెప్పేసి 10 మీటర్ లెక్కన అనేది ఒక 10 పీసులు అయితే తెచ్చుకోండి. మీకు ఏవి ఖచ్చితంగా వస్తున్నాయి, ఏ కలర్స్ వస్తున్నాయి అలాంటి కలర్స్ అనేది తెచ్చేసుకునేసి వాటిని ఏం చేస్తారంటే ఒక ఫాల్ అనేది తీసేసుకోండి. ఒక ఫాల్ తీసుకునేసిన తర్వాత ఆ ఫాల్ అనేది వాటికి సైజ్ అనేది పెట్టేసుకునేసి అన్నీ ఒకే మెజర్మెంట్ ప్రకారం కటింగ్ అయితే చేసేసుకోండి. ఆ కటింగ్ చేసుకునే వీడియో కూడా నేను చెప్తానండి, చూపిస్తాను నేను. అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు మీరు స్టిచ్చింగ్ అయితే చేయని అవసరం లేదండి. అటు సైడ్ ఇటు సైడ్ ఫాల్ కోసం స్టిచ్చింగ్ చేస్తాం కదా, అది కూడా అవసరం లేదు. మీరు ఇప్పుడు శారీస్ అయితే వస్తాయి కదా మీ దగ్గరికి, స్టిచ్చింగ్ చేయడానికి వస్తాయి కదా, అలాంటప్పుడు వాటిని మీరు ఎట్లాగైనా సరే మడతేసి కొట్టాలి కదా. అలాంటప్పుడు శారీ కనీసం అనేది మడత పెట్టేసుకునేసి, సింగిల్ మడతే కదా మనం కొసానైతే కట్ చేసి కుడతాం కదా, ఆ మడత పెట్టేసుకునేసి ఒకేసారి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయండి. మనకి ఆ విధంగా ఎత్తుకుంటే అంతకంత అమౌంట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే నేనైతే ఫేస్ చేశాను, నాకు తెలుసు కాబట్టి. తర్వాత ఏమంటే ఈ లైనింగ్లు అయితే తీసేసుకుంటాం కదా, లైనింగ్లు అనేది ఎవరికైనా సరే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్లు అనేది మనం తెచ్చుకున్నప్పుడు ఒకే షాప్కి వెళ్ళేసి ఆ షాప్లో మనం లైనింగ్ అనేది ఒకేసారి తెచ్చుకునేయాలన్నమాట. ఒక కట్ ఉంటాయి అన్నమాట, కట్లో ఒక 50 పీసెస్ అయితే ఉంటాయి, 50 పీసులు అయితే ఉంటాయి. ఆ విధంగా తెచ్చేసుకునేసి లైనింగ్లు కూడా ఒక్కొక్క లైనింగ్ మనకి 20 రూపీస్ అయితే పడుతుంది అనమాట. 17 రూపీస్ అయితే పడుతుంది. దాంట్లో కూడా 80 సెంటీమీటర్లు ఉంటుంది, 1 మీటర్ బిట్టు ఉంటుంది అనమాట. దాన్ని బట్టి ఉంటుందన్నమాట. దాంట్లో కూడా లైనింగ్లో కూడా మనకు అంతకంత అమౌంట్ అనేది వస్తుందండి. ఈ విధంగా మనం ఇంట్లో కూడా ఈ విధంగా కూడా తెచ్చేసి పెట్టేసుకునేసి స్టిచ్చింగ్ చేసుకున్నా కూడా సరే మనకి ఇంట్లో ఆదాయం వస్తుంది, ఇలా బ్లౌజ్లో కూడా ఆదాయం అనేది వస్తుందండి. అందుకే చెప్తున్నాను నేను, చిన్న టిప్స్ అనేది పాటించినా కూడా సరే మనము ఎక్కువ ఆదాయం అనేది ఖచ్చితంగా మనం అచీవ్ అయితే చేయొచ్చు. ఓకే అండి, వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది అనుకుంటా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టైలరింగ్ టిప్స్ కోసం CKS ఫ్యాషన్స్ అండ్ టైలరింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మళ్ళీ మరో ఉపయోగకరమైన వీడియోతో కలుద్దాం. ఇప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. అందరికీ నమస్కారం అండి. ఓకేనా, ఐ లవ్ యూ. ఇప్పుడైతే నేను బ్లౌజ్ అనేది కూడా మనం ఈజీగా ఎలా కుట్టచ్చు అనే విషయం కూడా, అంటే రోజుకి 50 బ్లౌజులు 100 బ్లౌజులు ఎలా కటింగ్ చేయాలి అనే విషయం కూడా నేను ఈ వీడియోలో చూడండి. నేను వీడియో పెడుతున్నాను కదా, ఒక 3 బ్లౌజెస్ అనేది ఒకేసారి పెట్టేసుకున్నాను అనమాట. చూడండి ఒకసారి, మీరు చూస్తున్నారు కదా, పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకునేసి కటింగ్ అయితే చేసుకుంటాను. అలా అయితే నాకు చాలా సేఫ్ అవుతుందన్నమాట, టైం కూడా సేవ్ అయిపోతుంది అనమాట. అలాగని కటింగ్ చేసామంటే రోజుకి ఖచ్చితంగా 50 బ్లౌజెస్ అనేది 50 బ్లౌజ్ అనేది కటింగ్ చేసి ఆడబెట్టేసుకోవచ్చు. 50 కాదండి, 100 బ్లౌజులు కూడా కటింగ్ చేసి మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేసుకుంటే ఓకేనా అండి. ఈ చిన్న టిప్స్ అనేది పాటించారంటే మీకు టైం కూడా చాలా సేవ్ అవుతుందన్నమాట. చాలా ఈజీగా కూడా ఉంటుంది. నాకైతే చాలా మంచి బెనిఫిట్ లాగానే అనిపిస్తుంది అనమాట. స్టార్టింగ్లో ఎవరికైనా కొద్దిగా కష్టంగానే ఉంటుందండి. తర్వాత అందరికి ఏ పనైనా కూడా సరే చేసుకుంటూ పోతే మాత్రం ఖచ్చితంగా మంచి రీచ్ అనేది ఉంటుంది. ఆ పనిలో అవలోళ్ళ అంటారు, అవలీలుగా పనిచేసే ఒక ధైర్యం అనేది మనకు వస్తుందండి. ఏ పనైనా కూడా సరే మనం నేర్చుకున్న కొద్దే వస్తుందండి. నేర్చుకోగా ఏ పనైనా మనకి, ఏదైనా కూడా సరే మనకి చాలా అలవాటు అయిపోతుంది అనమాట. ఈజీ అయిపోతుంది. కష్టంగా ఉండే పని కూడా ఈజీ అయిపోతుంది. చాలామంది విజయం సాధించిన వాళ్ళు ఒకేసారి అనేది వాళ్ళు విజయం అనేది సాధించరండి. చిన్న పని ద్వారా పెద్ద పని అనేది సాధిస్తూ ఒక్కొక్క మెట్టు అనేది ఎక్కుతూ పైకి అనేది వెళ్తారండి. ఓకేనా, కింద నుంచి పైకి వెళ్తారు కదా, అలానే చెప్తున్నాను. ఈ సక్సెస్ టిప్స్ అనేది మీకు ఉపయోగపడితే నేను చెప్పాను కదండి, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా నేను రిప్లై అనేది ఇస్తానండి. ఓకేనా, ఐ లవ్ యూ. ఇంతవరకు అయితే నాకు తెలిసిన
టిప్స్ అయితే నేను చెప్పానండి. నాకు కెమెరా క్వాలిటీ అనేది సరిలేదని చెప్పేసి క్వాలిటీ కూడా సరిగ్గా రావడం లేదు. నాకు సక్సెస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను మంచి కెమెరా మొబైల్ తీసేసుకునేసి ఖచ్చితంగా మంచి వీడియోలు అనేది పోస్ట్ చేస్తాను.